వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. మంగళగిరి సిఐడి కార్యాలయంలోని అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అంబటి రాంబాబు ఏఐ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై టీడీపీ నేత మద్దిరాల మ్యాని డీజీపీ ఆఫీసులోని ఫిర్యాదు చేశారు. వీడియోలోని పెమ్మసానికి చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు క్రియేట్ చేయడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో మంత్రిని కించపరిచేలా ఉందని అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని మ్యాని ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద డీజీపీ ఆఫీస్ లో మాత్రం టీడీపీ నేత మద్దిరాల మ్యాని ఫిర్యాదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పోలీసులు తీసుకువెళ్తున్నట్టు ఒక ఏఐతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడంపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డీజీపీ కార్యాలయంలో సిఐడి అధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా ఒక దుమారం రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మధ్య వివాదం తలెత్తింది. గతంలో చూసుకున్నట్టయితే మాత్రం కేంద్ర సహాయ మంత్రి మీద పెమ్మసాని 24 గంటల్లో సినిమా చూపిస్తానని చెప్పేసి వెంటనే అతని మీద కూడా ఏదైతే ఉందో ఇంటి మీద కూడా దాడి చేశానికి కారణం మాత్రం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అనే ఒక ఆరోపణలు కూడా చేశారు. తప్పనిసరిగా మాత్రం చట్టపరంగా అతన్ని శిక్షించేందుకు మాత్రం చివరి వరకు ప్రయత్నం చేస్తానని చెప్పి వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాత్రం సోషల్ మీడియాలో ఏదైతే ఉందో ఏఐ తోటి ఒక వీడియోని క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. సంఖ్యలు వేసి అతన్ని తీసుకెళ్తున్నట్టుగా పోస్ట్ చేయడంపై మాత్రం దుమారం రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇతని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే టీడీపీ నేత మ్యాని పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఉందో కింది స్థాయి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. డీజీపీ కార్యాలయంలో కూడా ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేశారు. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం కేసు నమోదు చేసి దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో చూసుకున్నట్టు మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు మీద కూడా అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి నెలకొంది. దానిలో కూడా భాగంగా దాదాపు రాజమండ్రి జైల్లో కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో చూసుకున్నట్టు మాత్రం మరో కేసు అయింది. వివాదాల చుట్టూ తిరుగుతున్నాడని చెప్పేసి టీడీపీ నేతలు కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపును చూసుకున్నట్టు మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం కేంద్ర సహాయ మంత్రిని పెమ్మసాని చంద్రశేఖర్ ని న్యాయపరంగా మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి వెల్లడించిన పరిస్థితి నెలకొంది. ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారు, కించపరిచేలాగా ఈ పోస్టులు విడుదల చేస్తున్నారు. అతని మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.